రాజంపేటకు సంబంధించి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఆర్యూబీ కూడా ప్రత్యామ్నాయంగా కావాలి. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు, ప్రజలు, రైతులకి ఇది అసౌకర్యంగా ఉంది, కనెక్టివిటీ తెగిపోయింది అనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా ఆ రోజు 2009 సంవత్సరం నుంచి ఉద్యమాలు చేస్తే 14లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి మనోజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన మన ఆర్యూబీ కోసం 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. రైల్వే పరిధి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కింద సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో చేయాల్సినటువంటి పని అంతా కూడా పూర్తి చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేకంటే ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కంటిన్యూగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ రోజు ఈ ప్రాంత ప్రజల దగ్గర ఓట్లు వేయించుకున్నారే కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఉన్నాయనే విషయం తెలుసు. కానీ ఈ అసౌకర్యానికి ఫీల్ అవుతున్నారు, నిరుపయోగం అయిపోయింది ఆ యొక్క అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అనేటువంటి విషయం తెలిసినా కూడా దానికి 50 లక్షల రూపాయలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 3-4 షాపులు ఏవైతే ఉన్నాయో 10 మహా అయితే 10 మంది ఉంటారు. ఆ 10 మందికి నామమాత్రంగా కాంపన్సేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రాంతం మీద అభిమానం ఉంది. కానీ వాళ్ళు కూడా వ్యాపారాలు నష్టపోబోతున్నారు, వాళ్ళ ఆస్తులు పోతున్నాయి. కాబట్టి నామమాత్రంగా కాంపన్సేషన్ ఇచ్చి అక్కడ ఈ 70% అయిపోయినటువంటి పనిని ఇంకొక 30% కన్నా పూర్తి చేసినట్లయితే ప్రతిరోజు వేలాది మందికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది ఇప్పటి వరకు చేయలేకపోయారు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం పార్టీలకు ఖచ్చితంగా మేము ఒకటి మాత్రం ఈ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కావచ్చు, లేకపోతే జనసేన నాయకులు కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన నాయకులతో పాటు చుట్టూ ఉన్నటువంటి మేధావర్గం అందరం కూడా 100% వితిన్ 6 monthsలో ఈ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా కలిసాము. అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతాం. ఎందుకంటే కొత్త అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత దీన్ని ఈ పనులు వేగవంతం చేయాలి. మన ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులు చట్టసభలకు ఎన్నికైనటువంటి వాళ్ళు పట్టించుకోకపోయినా మనం తప్పనిసరిగా మనమే పట్టించుకోవాలి, ఓన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరం కలిసాం. ఇక్కడ సిఐటిసి రవి గారు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కౌన్సిలర్ ముగ్గిల చంద్రమౌళి గారు ఉన్నారు. ఆ పక్కన ఉన్నటువంటి గుణకుల చిన్న కౌన్సిలర్ ఉన్నారు. మిగతా అందరు నాయకులు ఇక్కడే ఉన్నారు. కాబట్టి అందరూ ఒక సంకల్పం తీసుకున్నాం. ఈరోజు దీన్ని 6 నెలల కాల వ్యవధిలో పార్టీలు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న మేమందరం కూడా గట్టిగా పనిచేసి దీన్ని ప్రజలకు సౌకర్యవంతంగా చేయాలని ఆలోచిస్తున్నాం. గతంలో మేము 10 సంవత్సరాల నుండి దీనికోసం వివిధ రూపాల్లో పోరాటం చేశాం. అయితే సాధించుకున్నాం. కానీ దీని పూర్తి స్థాయిలో మేమందరం కూడా ఈ ప్రాంత ప్రజలు పూర్తిగా నష్టపోయినాం. ఇంకోటి ఏంటంటే వ్యాపారులు కానీ ఆర్థికంగా అందరం కూడా చితికిపోయినాం. కానీ గత ప్రభుత్వాల్లో కూడా ఎన్నోసార్లు చేసినా కూడా వాళ్ళు దీన్ని గుర్తింపు తీసుకోవాలి. అంటే జరిగిపోయిన కాలం మీద జరిగిపోయింది. ఇప్పుడైనా కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి మేమందరం కూడా స్థానికంగా ఏంటంటే అన్ని పార్టీలు వేరైనా కూడా ఇక్కడ పార్టీ రకరకాల పార్టీలు ఉన్నాం. కానీ ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. ఈ ప్రాంత ప్రజలుగా ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి మేమందరం కూడా ఈ బాగు కోసం మేమందరం కూడా పార్టీలు పక్కన పెట్టి మేమందరం కూడా ఐక్య వేదిక వచ్చినాం. ఈ రోజు నుంచి కూడా రమేష్ చెప్పినట్టు 6 నెలల తర్వాత ఏదైతే మేము చేయాలనుకుంటున్నామో అది చేస్తే అందరం కూడా ఈ ప్రాంత ప్రజలు కానీ రాజంపేట వాసులు అందరం కూడా గర్వపడతాం. ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయినాం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు కానీ పిల్లకాయలు కానీ ఆర్థికంగా అన్ని రకాలు కూడా నష్టపోయినాం. ఇప్పటికైనా కూడా మంచి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మేమందరం కూడా ఈ నిర్ణయాన్ని ఎవరిని కూడా వ్యతిరేకించకుండా అందరం కూడా ఐక్యంగా పోరాటం చేసి అవసరమైతే 10 అధికారులు పోయి కలిసి కూడా దీన్ని సాధించదని చెప్పి బీజేపీ గారి రమేష్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా దీన్ని పనిచేసి సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.